పూరా లోకల్ కుటుంబ కథా చిత్రాలతోని ప్రతి సంక్రాంతికి వచ్చే వెంకటేష్ బాబు గారు ఈ సినిమాతో కూడా కుటుంబానికి మంచి ఫుల్ ప్యాకేజ్ ఇచ్చారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అయితే ఈ సంక్రాంతికి మంచిగా అందరూ ఫెస్టివల్స్ అంటే లైక్ ఫెస్టివల్ అంటే ఇది సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక పండగ లాంటి సినిమా మాకు. అయితే వెంకటేష్ గారు ఇంకా ఇద్దరు హీరోయిన్స్, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే పక్కన నరేష్ గారు కానీ, మ్యూజిక్ కానీ ఎంత చూస్తుంటే ఎంత హైప్ అంటే మాకు 1 వీక్ నుంచే మాకు యాక్చువల్లీ ఎప్పుడు సినిమా చూస్తామా, ఎప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము. అయితే ఎందుకంటే గోదావరి గట్టు సాంగ్ కానీ ఎంత హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన రీల్స్, బయటకు పోతే అదే సాంగ్, ఫంక్షన్కి పోయినా అదే సాంగ్, ఎక్కడన్నా మళ్ళీ ఏదన్నా మామూలుగా ఇంట్లో లోకల్ చిన్న పార్టీ కిట్టి పార్టీలా చేసుకున్న అదే సాంగ్, ఎక్కడికి వెళ్ళినా గోదావరి గట్టు సాంగ్ ఒక హైప్ లేపింది. ఆ సాంగ్ వల్ల కూడా మూవీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగాయి. ఇంకోటి బుకింగ్స్ కానీ చూసుకున్నట్టయితే అసలుకి మొత్తం హైదరాబాద్లో ఉన్న థియేటర్స్ అన్నీ 401 థియేటర్స్కి 401 థియేటర్స్ మొత్తం బుక్ అయిపోయినాయి మన సంక్రాంతికి వస్తున్న మూవీ. అయితే వెంకటేష్ బాబు గారు ఈ సినిమాలో మొత్తం కంప్లీట్గా ఫ్యామిలీ మెన్గా ఇంకా పోలీస్ ఆఫీసర్గా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనిల్ రావుపూడి గారికి మంచి ధన్యవాదాలండి. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు. ఇది కూడా మంచి కామెడీ తోటి మంచి సంక్రాంతి టైంకి పండుగ టైంలో ఫ్యామిలీ అందరు కూర్చొని మంచిగా ఆనందంగా హ్యాపీగా పిల్లలతోటి మంచిగా సరదాగా గడుపుకోవడానికి ఇది ఒక మంచి టైము. ఇంకోటి ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మంచి కలెక్షన్స్ వస్తాయని మేము మా ఫ్యాన్స్ తరపున అనుకుంటున్నాము. ఇంకోటి మూవీ స్టోరీ పరంగా కానీ లేకపోతే కామెడీ పరంగా కానీ అన్ని వర్గాల్ని ఏమంటారు ఇంప్రెస్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి, ఇది 3వ సినిమా. ఈ సంక్రాంతికి విన్నర్ ఎవరు అవుతారు? ఈ సంక్రాంతికి విన్నరు ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే మా సినిమా వెంకటేష్ బాబు గారి సినిమా మాత్రం కంప్లీట్గా ఫ్యామిలీ అందరు వచ్చి కూర్చొని చూసేదగ్గట్టు సినిమా. ఫ్యామిలీ అందరు వచ్చి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి విన్నర్ అనేది తర్వాత ఆబ్వియస్లీ మీకే తెలుస్తుంది. చాలా ఫెంటాస్టిక్గా ఉందండి. బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సంక్రాంతికి ఈ సినిమా రావడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే వెంకటేష్ బాబు సినిమాల్లోనే 76 సినిమాల కంటే ఈ సినిమా ఇంకా హైప్ రావడం చాలా గొప్ప విషయం. బ్లాక్ బస్టర్ 401 షోలు బెనిఫిట్ షోలకి హౌస్ఫుల్ అయిపోయింది. అవుట్ సోల్డ్ అయిపోయిన టికెట్లు ఎక్కడ దొరకలేవు. చాలామంది ఫ్యాన్స్ టికెట్లు కావాలి టికెట్ కానీ గోల చేస్తున్నారు, కానీ ఎక్కడ దొరకడం లేదు. చాలా సంతోషం ఉందండి ఈసారి మాకు. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ చాలా అద్భుతంగా నటించారండి ప్రతి ఒక్కరు. వెంకటేష్ బాబు నటన జీవించేశారండి. వెంకటేష్ గారి కొడుకుగా చేసిన బాబు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆ అబ్బాయి గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే అండి. ఈ సినిమాలో చాలా క్యూట్గా చాలా అద్భుతంగా నటించారు అబ్బాయి.